వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. ఏపీ పాలిటిక్స్ లో ప్రకాశం జిల్లా లెక్కలే వేరు. గాలి ఎటు వీచినా గెలుపు గుర్రం మాదే అనే నేతలు ఇక్కడ ఎక్కువ. అలాంటి ఒక పవర్ఫుల్ లీడరు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. నిన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రీ ఎంట్రీ ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా ఆయనతో భేటీ అయ్యారు. దీంతో ఆమంచి మళ్ళీ సైకిల్ ఎక్కబోతున్నారా అనే ప్రశ్న మొదలైంది. ఆమంచి సైలెంట్ గా ఉంటూనే పెద్ద స్కెచ్ వేస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్. రాష్ట్ర రాజకీయాల్లో ప్రకాశం జిల్లాకు ఒక ప్రత్యేకమైన ట్రాక్ రికార్డు ఉంది. 2019లో వైఎస్ జగన్ సునామీలోనూ ఇక్కడ టీడీపీ 2 సీట్లు గెలిచింది. ఇక 2024లో కూటమి హవా నడుస్తున్నా వైసీపీ ఇక్కడ 2 చోట్ల పాగా వేసింది. ఇక్కడ పార్టీల కంటే వ్యక్తులకే విలువ ఎక్కువ. ఆమంచి కృష్ణమోహన్ ఇక్కడ తనకంటూ సొంత క్యాడర్ను నిర్మించుకున్నారు. 2009లో మాజీ ముఖ్యమంత్రి రోషయ్య ఆశీస్సులతో ఎమ్మెల్యేగా కెరియర్ స్టార్ట్ చేసిన ఆమంచి 2014లో టికెట్ రాకపోయినా ఇండిపెండెంట్గా గెలిచి తన సత్తా చాటారు. రాజకీయాల్లో వారసత్వం ముఖ్యం కాదు, వాల్యూ ముఖ్యమని నమ్మే వ్యక్తి ఆమంచి. 2009లో రాజకీయ అరంగేట్రం చేసినప్పుడు ఆయన ఒక సాధారణ నాయకుడు. కానీ అప్పటి ముఖ్యమంత్రి రోసయ్య గారి ఆశీస్సులు ఆయనకు కొండంత అండగా నిలిచాయి. కాంగ్రెస్ టికెట్పై తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. పాలిటిక్స్ ఈజ్ నాట్ ఏ గేమ్ ఫర్ లక్, ఇట్స్ ఏ గేమ్ ఫర్ స్ట్రాటజీ. ఆమంచికి ఇది బాగా తెలుసు. 2014 నాటికి రాష్ట్రంలో సమీకరణాలు మారిపోయాయి. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది. కానీ ఆమంచి తన పర్సనల్ బ్రాండ్ మీద నమ్మకంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. పార్టీల సునామీని సైతం ఎదిరించి గెలిచిన ఆ ఘనత కేవలం ఆయనకే సొంతం. ఆమంచి కృష్ణమోహన్ బలం పార్టీ గుర్తు కాదు, ఆయన నిర్మించుకున్న బలమైన కేడర్ బేస్. 2014లో ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి కోసం టీడీపీలో చేరారు. అయితే 2019లో వైసీపీ గాలి వీస్తున్న సమయంలో ఆ పార్టీలోకి మారి తన పట్టును నిరూపించుకున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సునామీ సృష్టించిన వేళ ప్రకాశం జిల్లాలో టీడీపీ కేవలం 2 సీట్లకే పరిమితమైంది. కానీ 2024 వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. కూటమి ప్రభంజనంలో వైసీపీ కంచుకోటలు కూలిపోయాయి. అయినప్పటికీ ప్రకాశం జిల్లాలో వైసీపీ 2 చోట్ల పాగా వేయగలిగింది అంటే దానికి కారణం అక్కడ ఉన్న ఇండివిజువల్ లీడర్షిప్. పార్టీ బీఫామ్ కంటే తన పర్సనల్ ఇమేజ్ని ఆమంచి ఎక్కువగా నమ్ముకుంటారు. అందుకే ఆయనకు వ్యతిరేకించేవారు సైతం ఆయన పోరాట స్ఫూర్తిని మెచ్చుకోక తప్పదు. చీరాల రాజకీయాల్లో ఆమంచి ఒక బ్రాండ్. ఆయన రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. అక్కడ ఓటరు పార్టీ గుర్తును చూసి కాదు, వ్యక్తిని చూసి ఓటు వేస్తారు. 2009 నుంచి నేటి వరకు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ రాజకీయ తెరపై ఆయన ఇన్ఫ్లుయెన్స్ తగ్గలేదు. మొన్నటి ఎన్నికల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నేతగా ఆమంచి కృష్ణమోహన్కు చివరి నిమిషంలో జగన్మోహన్ రెడ్డి టికెట్ నిరాకరించడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆ సమయంలో ఆయన ముందున్న ఆప్షన్స్ తక్కువ. అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి గాలి వీస్తోంది. ఆమంచి జనసేనలో చేరతారని, పవన్ కళ్యాణ్ ఆశీస్సులు ఆయనకుంటాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ లక్ కలిసి రాకపోతే తానేం చేయగలడు అన్నట్టుగా కూటమి సమీకరణాల వల్ల ఆయనకు అక్కడ చోటు దక్కలేదు. దాంతో ఆయన అనూహ్యంగా కాంగ్రెస్ వైపు అడుగులు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభావం నామమాత్రంగా ఉన్న చీరాలలో మాత్రం ఆమంచి తన వ్యక్తిగత చరిష్మతో సింహం సింగిల్గానే వస్తుంది అన్నట్లుగా పోరాడారు. ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థులందరిలోకి అత్యధిక ఓట్లు సాధించిన నేతగా ఆమంచి రికార్డు సృష్టించారంటే చీరాల ప్రజల్లో ఆయనకు ఉన్న పట్టు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం వైఎస్ కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో పార్టీకి సరైన దిశానిర్దేశం చేసే నాయకత్వం కరువైంది. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఆమంచి వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముసలి నక్కకు పులి మాంసం దొరకనట్లు పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పాత నేతల అవసరం జగన్కు గుర్తొచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమంచికి జగన్ నుంచి పిలుపు వచ్చిన మాట వాస్తవమే అయినా ఆయన మళ్లీ అదే దారిలో వెళ్తారా లేదా అన్నదే ఇప్పుడు సస్పెన్స్. కట్ చేస్తే సీన్లోకి అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రవేశించారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యేతో ఆమంచి కృష్ణమోహన్ చర్చలు జరిపారన్న వార్త రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. గోడ మీద పిల్లి ఎటు దూకుతుందో ఎవరికీ తెలియదు. ఒకవైపు వైసీపీ పిలుపు, మరోవైపు అధికార పక్షం వైపు నుంచి సంకేతాలు ఆమంచి పొలిటికల్ కెరియర్ను ఇప్పుడు ఒక డైలమాలో పడేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిన చీరాలలో ఆమంచి సాధించిన ఓట్లు ఆయన వ్యక్తిగత ఇమేజ్కు నిదర్శనం. పార్టీ గుర్తు కంటే ఆయనే ఒక బ్రాండ్ అని నిరూపించుకున్నారు. కూటమి లెక్కల వల్ల జనసేనలోకి వెళ్లకపోవటం ఆమంచికి ఒక రాజకీయ లోటుగా మిగిలిపోయింది. లేదంటే ఈ రోజు ఆయన అధికార పక్షంలో ఉండేవారు. ప్రకాశం జిల్లాలో బలహీనపడిన వైసీపీని గాడిలో పెట్టాలంటే ఆమంచి లాంటి మాస్ లీడర్ అవసరమని జగన్ భావిస్తున్నారు. ఒకవేళ ఆమంచి వైసీపీలోకి వెళ్తే మళ్లీ అక్కడ బలం పెరుగుతోంది. దాన్ని అడ్డుకోవటానికి టీడీపీ ఎమ్మెల్యే ఆయనతో టచ్లోకి వెళ్లారా అనే కోణంలో చర్చ సాగుతోంది. రాబోయే రోజుల్లో ఆమంచి ఏ నిర్ణయం తీసుకున్నా అది చీరాల రాజకీయ భవిష్యత్తును మార్చేయబోతోంది. వెయిట్ అండ్ వాచ్ మూడ్లో ఇప్పుడు జిల్లా అంతా ఉంది. ఆమంచి కృష్ణమోహన్ ఇప్పుడు ఒక కూడలిలో ఉన్నారు. అటు వైసీపీ తన పాత పంతాలను వీడి రమ్మంటోంది, ఇటు టీడీపీ పచ్చజెండా ఊపుతోంది. ఆమంచి నిర్ణయం కేవలం ఆయన భవిష్యత్కే కాదు, చీరాల రాజకీయ ముఖచిత్రాన్ని కూడా మార్చేనుంది. ఆమంచి సైకిల్ ఎక్కుతారా లేక ఫ్యాన్ కింద సేద తీరుతారా అనేది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.